అయితే సాధకుని యొక్క విషయంలో కూడా ఆ ద్వేషం యొక్క స్వరూపం కారణ శరీరంలో ఉత్పన్నమయ్యి అది కింది స్థాయికి దించేయడానికి చూస్తూ ఉంటుంటుంది. అదేవిధంగా మన భౌతికమైనటువంటి విధానంలో కూడా మనం సద్గురుమూర్తి యొక్క సన్నిధానంలో మనం ప్రయాణం చేస్తున్నప్పటికీ మనకి ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో మనం ద్వేషించినప్పుడు మనం ఆ సమయంలో ద్వేషింపబడినటువంటి ద్వేషభావంతో ఉద్రేకింపబడినప్పుడు కలిగేటువంటి కష్టం మనకి అనుభవంలో ఆ సమయంలో మనకి తెలియబడుతుంది. వాటి నుండి రక్షణ పొందడానికి ఆ సమయంలో మనం మహామంత్రాన్ని అనేక మార్లు మననం చేసుకుంటూ మనం స్వామి ప్రసాదించినటువంటి ఆ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి విషయాలను మనకి మనసులో నెమరు వేసుకుంటూ ఉన్నట్లయితే అది మనసుని ఉద్రేకపరచకుండా నియంత్రిస్తూ మహామంత్రం యొక్క యౌగికమైనటువంటి శక్తి ఆ యొక్క ద్వేషభావాన్ని మనలో బలహీనపరుస్తూ మనకి ఆ యొక్క సహనం అనేటువంటి విషయాన్ని ఆ సమయంలో ఉత్పన్నం చేసి ఆ యొక్క ఉన్నటువంటి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుండి అధిగమించి మనకు రక్షణ కవచాన్ని మనకి కలిగిస్తుంది. ఆ విధమైనటువంటి స్వశక్తిని మనం ఆ యొక్క యౌగికమైనటువంటి స్వశక్తిని మనం పొందినట్లయితే మనకు ఆ సమయాల్లో ఏర్పడినటువంటి విషయాల నుండి అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యౌగికమైనటువంటి శక్తి మహామంత్రంలో మనకు నిరూపణ కాబడుతుంది. ఆ నిరూపణ కాబడేటువంటి విషయం మన ఆయా సమయాల్లో అనుభవంలో మనం తెలియబడటం చేత ఆ మహామంత్రం యొక్క మహత్యం ఆ సమయంలో మనకు తెలియబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మహామంత్రాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి అన్నట్లయితే ప్రతిరోజు ఆ యొక్క మహామంత్రాన్ని 11 సార్లు ఉదయం లేచి లేవగానే మననం చేసుకుంటూ రాత్రి నిద్రపోయే సమయంలో ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ మహామంత్రం యొక్క యౌగికమైనటువంటి శక్తి ఏ విధంగా ఏ రూపంగా ఏ విధానాల్లో మనకు నిరూపణ కాబడుతుంది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఖచ్చితంగా మనం సామాన్యంగా మనం మహామంత్రం వారు ఏదో ఆశించి పొందారు, వారికి ఏదో లబ్ధి జరిగింది, మనం కూడా అటువంటి లబ్ధి పొందేయాలి అనేటువంటి ఒక అసాధ్యమైనటువంటి విషయం చేత మనం మహామంత్రాన్ని స్వీకరించినటువంటి మహామంత్రాన్ని మనకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి విషయాల దృష్టిలో పెట్టుకొని మనం ప్రయాణం చేయటం జరుగుతుంది. ఆ భౌతికమైనటువంటి ఫలితాలు మనం ఇప్పుడు పొందుతూనే ఉంటాం. కానీ ఆ శాశ్వతమైనటువంటి ఆ ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి నిరంతరం మహామంత్ర రూపంలో మనపై ప్రసరింపబడాలి అన్నట్లయితే మనం నిరంతరం ఆ యొక్క మహామంత్రాన్ని మననం చేసుకున్నప్పుడే ఆ యొక్క యౌగికమైనటువంటి శక్తి మనకు లభిస్తూ ఉంటుంది. అంచేత మనం నిరంతరమైనటువంటి ఆ స్వామి యొక్క యౌగికమైనటువంటి శక్తి మనం పొందాలనేటువంటి సంకల్పం చేత మనం పొందినటువంటి మహామంత్రం యొక్క లక్ష్యం చేత మనం మననం చేసుకున్నట్లయితే స్వామి యొక్క ఆశీస్సు ఎల్లప్పుడూ మనపై ప్రసరింపబడుతుంది. అటువంటి మహామంత్రాన్ని మననం చేసుకుంటూ స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం లక్ష్యంతో స్వీకరించి ఆచరించేటువంటి ప్రయత్నం చేయవలసిందిగా యొక్క మనం స్వామి ఆ ద్వేషం అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది, తత్వవేత్తలకు కూడా ఆ ద్వేషం అనేటువంటి విషయం తప్పదు అని చెప్పి శ్రీరాముడు, మహమ్మద్ ప్రవక్త, యేసుక్రీస్తు వారు యొక్క విషయాలను మనకు ఉదాహరణలుగా తెలియజేశారు. అంచేత మహామంత్రాన్ని మనస్సులో మననం చేసుకోవడం ద్వారా ఆ ద్వేషంని మనం నియంత్రించుకోవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆ ద్వేషం అనేటువంటిది నిప్పురవ్వటండి. ఆ నిప్పురవ్వ గడ్డిని ఏ విధంగా కాల్చేస్తుందో మన మానవుడిని కూడా ఆ విధంగా కాల్చేస్తుంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఆ ద్వేషం వచ్చినప్పటికీ కూడా మహామంత్రం చదువుకుంటూ దాన్ని స్థాయి చేసుకోవాల్సిందిగా స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభవంలో పాటించి ఐకమత్యంగా ఉండవలసిందిగా మనవి. తర్వాత తత్వజ్ఞానం మాసపత్రిక యొక్క విశిష్టత మీ అందరికీ కూడా తెలుసు. ఆ మాసపత్రికను మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఆ మాసపత్రికను పొందడంలో అశ్రద్ధ చేస్తున్నటువంటి వారు ఎవరినో ఉంటే రేఖ అప్పలరాజు గారిని తత్వజ్ఞానం కార్యాలయంలో కలుసుకోవాల్సిందిగా మనవి. అదేవిధంగా ఈ రేపు కార్తీక మాసం టూర్ వస్తుందండి. మరి ఆ టూరు విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మన గ్రామాలకు సంబంధించినటువంటి తత్వజ్ఞానం మాసపత్రికలు ఎవరెవరైతే ఆ తీసుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నారో ఆ లిస్ట్ని రేఖ అప్పలరాజు గారిని అడిగి తీసుకోండి. గ్రామాలకు సంబంధించినటువంటి ఆరాధనా కార్యకర్తలందరూ కూడా తీసుకుని స్వామి వచ్చే సమయానికి ఆ యొక్క సభ్యులందరినీ కూడా ప్రోత్సహించి వారు ఈ జ్ఞానాన్ని పొందేటటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకునే విధంగా
మీరు సేవ చేసుకోవాల్సిందిగా గ్రామాలకు సంబంధించినటువంటి ఆరాధన కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి. కాబట్టి స్వామికి వచ్చి నమస్కారం చేసుకుని వెంటనే వెళ్ళిపోకుండా తత్వజ్ఞానం కార్యాలయానికి వెళ్ళి మా గ్రామానికి సంబంధించినటువంటి లిస్టులు ఏమిటని చెప్పి అడిగి తీసుకుని అది స్వామి కార్తీక మాసం మన గ్రామాలకి వచ్చినప్పుడు అవి పూర్తి చేసుకునేటటువంటి విధానంలో ప్రతి ఒక్కరు కూడా సేవ చేసుకోవాల్సిందిగా మనవి. ఉమ్రాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ మన ఆశ్రమం ప్రాంగణంలో స్వైన్ ఫ్లూ మరియు ఇతర విష జ్వరాల నిరోధక మందుల పంపిణీ కార్యక్రమాన్ని స్వామి ప్రారంభించారు. ఈ స్వైన్ ఫ్లూ అనేది మళ్ళీ మనకి ఈ సంవత్సరం మళ్ళీ మొదలవడం జరిగింది. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇది వ్యాప్తి చెందుతుందని మనకి వివరాలు వచ్చాయి. కాబట్టి మన సభ్యులందరూ కూడా ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి బారిన పడకుండా ఉండాలి. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి సభ్యుడు కూడా అక్కడికి వెళ్ళి మన క్యాంప్లో ఇప్పుడు కూడా నడుస్తుంది. ఈ సభ అయిన తర్వాత మందులు తీసుకొని వెళ్ళి ఆ వ్యాధి బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మన ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆశ్రమ ప్రాంగణంలో కూడా ఈ ఉన్న సభ్యులకి మందులను తీసుకెళ్ళి ఇవ్వచ్చు. కాబట్టి ఆ ఆశ్రమ కమిటీ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ఆశ్రమంలో ఉన్న మెంబర్స్ అందరికీ సరిపడ మందులను కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది. అది ఒక వ్యాధిగ్రస్తుడు తుమ్మినా దగ్గినా అతని నుంచి నోటి నుంచి వచ్చిన తుంపర్లు ఎదుటి వ్యక్తి మీద పడినప్పుడు, అంటే వాటి కంటి మీద కానీ ముక్కు నుంచి కానీ నోట్లో కానీ లేదా చేతుల మీద పడి అవి మనం శుభ్రంగా కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల ఆ వైరస్ మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యంగా పాటించాలి. చేతులను శుభ్రంగా కడుక్కొని భోజనం చేయడం, తరచు మొహం కాళ్ళు చేతులు కడుక్కోవడం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత. అలాగే మనం ఒకవేళ తుమ్మినా దగ్గినా కూడా ఒక కర్చీఫ్ని మనం పెట్టుకొని ఎదుటి వ్యక్తికి కూడా అటువంటి వ్యాధిని వ్యాప్తి చేయకుండా ఉండడం కోసం మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా జలుబు, తుమ్ములు, జ్వరం, ఒళ్ళు నొప్పులు వస్తే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి తగు వైద్య సేవలను పొందాలి. అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే చిన్నదే కదా జలుబు తగ్గిపోతుందని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. కాబట్టి అందరూ ఈ విషయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మందులు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలకు కూడా ఈ మందులు వేయచ్చు. ఈ వ్యాధి నిరోధక మందులు వేసుకోవడం వలన ఈ విష జ్వరాలు కూడా రాకుండా ఉంటాయి. డెంగ్యూ ఫీవర్స్ కూడా వస్తున్నాయి. అలాగే చికెన్ గున్యా ఫీవర్స్ వస్తున్నాయి. అలాగే స్వైన్ ఫ్లూ వచ్చేస్తుంది. ఇవన్నీ రాకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మనం ఇచ్చే మందులు పనిచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అలాగే మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి కుటుంబ సభ్యులకు తీసుకెళ్ళండి. అలాగే మన ఆశ్రమ కమిటీ వాళ్ళు కూడా మా ఆశ్రమంలో సభ్యులందరికీ కూడా కావాల్సిన మందులను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ రోజున నిన్న కూడా మన పిఠాపురంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్నిటిలోకి కూడా గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ కూడా మన ఈ మందుని పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు తాళ్ళరేవు మండలంలో కూడా మన ఆశ్రమ ప్రాంగణంలో ఉచిత స్వైన్ ఫ్లూ నిరోధక మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అక్కడ మన సభ్యులకి, సభ్యేతరులకి, మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ మండలంలో వారికి కూడా ఈ మందుని పంపిణీ చేసే కార్యక్రమాన్ని స్వామి ప్రారంభించారు. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఇది మన గురించి మనం చేస్తున్నాం. మనం ఈ మందులు వేసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. మనం ఈ విషయాన్ని 10 మందికి చెప్పి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేటట్టుగా చేయాలి. పరిశుభ్రత అనేది శుభ్రంగా పాటించండి. ఇంటి చుట్టుపక్కల కూడా పరిశుభ్రంగా ఉంచాలి. చెత్త కుండీల్లో చెత్త తీసేయడం, తర్వాత మురికి కాలువలు నీట్గా ఉంచుకోవడం, ఈ విధంగా పరిశుభ్రత కూడా చాలా ముఖ్యంగా పాటించాలి. ఈ సమయంలో కాచి చల్లార్చిన నీళ్ళు కూడా అందరూ తీసుకుంటే వ్యాధి రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు మన ఆశ్రమం ప్రాంగణం నుంచి బయటికి వెళ్తే ట్రీ గార్డ్స్ వేయడం జరిగింది. అంటే మొక్కల్ని నాటడం జరిగింది ఇరువైపులా. ఆ ట్రీ గార్డ్స్కి ఎవరైనా స్పాన్సరర్స్ ఉంటే వారు ముందుకు వచ్చి ఆ ట్రీ గార్డ్స్కి నాటడానికి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మన చిత్రాడ దగ్గర కొత్త ఆశ్రమంకి ఇరువైపులా కూడా, రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వామి ప్రారంభించమని చెప్పారు. కాబట్టి దానికి కూడా ఎవరైనా స్పాన్సరర్స్ ఉంటే వచ్చి ట్రస్ట్ కార్యాలయంలో కలిసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఉమ్రాలి షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా డాక్టర్ ఆనంద్ గారి టీము ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఆరాధనా కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకారాన్ని అందజేసి ఆ యొక్క హోమియో మందుల పంపిణీలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి.
ఈ రోజున ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి వారు విశాఖపట్నం దాట్ల జగన్నాథరాజు, శ్రీమతి నిర్మల మరియు వారి కుటుంబ సభ్యులు. విశాఖపట్నం గుంపా జనార్దన్ రావు, శ్రీమతి భవానీ దంపతుల కుమారుడు సూర్యలోహిత్ ఫస్ట్ బర్త్డే సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తాడేపల్లిగూడెం గట్టం సూర్యనారాయణమూర్తి, శ్రీమతి నాగమణి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రెండమ్మ. తాడేపల్లిగూడెం. హైదరాబాద్ పెంగళ శేషగిరి, శ్రీమతి లక్ష్మీ గారుల కుమార్తె కుందనిక మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. రాజమండ్రి భూపతి కుస్మంచి సత్య శ్రీనివాసరావు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కొర్రుప్రోలు వంగలపూడి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కొర్రుప్రోలు. పైడిపర్రు జొన్నల లక్ష్మి, వారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. అత్తిలి శర్మ రాజీవ్, శ్రీమతి వాణి, వారి పాప పరిణత పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆరాధన. హైదరాబాద్ వాసిరెడ్డి రవికుమార్, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. ఆరుగోలను కాళ్ళ ముసలయ్య, శ్రీమతి సింహాచలం మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కొండ గుంటూరు పాకలు గోటాల వెంకన్న, శ్రీమతి పాప మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తణుకు ఎం శంకరనారాయణ, శ్రీమతి నాగ వెంకట కనక దుర్గవల్లి, వారి కుమార్తె దివ్య భవానీ దేవి, బాబు వెంకట కృష్ణ కిరణ్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. తణుకు కాకినాడ భూపతిరాజు అచ్యుతరామరాజు, శ్రీమతి వరహాలు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కోటప్పనగర్ పడాల నాగిరెడ్డి, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యుల ఆరాధన. కోటప్పనగర్. బయటికి వెళ్ళిపోతా. కార్తీక పౌర్ణమి మహాసభలో ఆరాధన చెయ్యాలి అని ఎవరికైనా ఆసక్తిగా ఉన్నట్లయితే మన సత్యనారాయణ రాజు గారిని కానీ రేఖా అప్పలరాజు గారిని కానీ కలిసి మీ పేర్లు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కార్తీక పౌర్ణమి నవంబర్ 28వ తేదీ కార్తీక పౌర్ణమి ఆరాధనా కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు మీ పేర్లు రేఖా అప్పలరాజు గారికి కానీ సత్యనారాయణ రాజు గారికి కానీ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. విశాఖపట్నం దాట్ల జగన్నాథరాజు గారి ఫ్యామిలీ ఎవరన్నా వచ్చారండి? రెండమ్మ. విశాఖపట్నం శ్రీమతి భవానీ గారు తాలూకు ఎవరన్నా వచ్చారమ్మా? తర్వాత హైదరాబాద్ పెంగళ శేషగిరి గారు తరపున ఆనంద్ గారు. రాజమండ్రి శ్రీమతి కుసుమంచి సత్యమాత. కొర్రుప్రోలు వంగలపూడి సత్యవతి గారు. కొర్రుప్రోలు ఒకరే రండమ్మా, ఒక కుటుంబానికి ఒకరే రండి. పైడిపర్రు జొన్నల లక్ష్మి గారు. అత్తిలి శ్రీమతి వాణి గారు. హైదరాబాద్ వాసిరెడ్డి రవికుమార్ గారు.
ఆరుగోలను కాళ్ళ సింహాచలం గారు, కొండ గుంటూరు పాకలు శ్రీమతి పాప గారు, కొండ గుంటూరు పాకలు. తర్వాత తణుకు దివ్య భవానీ గారు, అదే నాగ వెంకట కనకదుర్గ గారు కానీ. తర్వాత కాకినాడ భూపతిరాజు అచ్యుతరామరాజు గారు తరపున ఒకరు, కోటప్పన గారు, పడాల వరలక్ష్మి గారు. మిగతా వారంతా కింద ఉండండి అమ్మా, అందరూ లేచి నిలబడండి అమ్మా. ఈశ్వరి, చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి నే రాజానములని పేరు పేరు నగుచి నే రాజానములని పేరు పేరు నగుచి ఆరాధించు సుభక్తి నటించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తుల జ్ఞాన పరికాసకి మనులు పరమ భక్తుల జ్ఞాన పరికాసకి మనులు కరములో మోచి విరే పల్లె రములనిచ్చు హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి పరతత్వ తేజమున పరములు మాకిచ్చి అరయు సద్గురు నరసింహులనిదిగో అరయు సద్గురు నరసింహులనిదిగో అరయు మొయ్యని భాష సద్గురు నరసింహులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవా హారతి జయ జయ హారతి గైకొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ మీరు మీ మీ స్థానాల్లోకి వెళ్ళిపోండి, మీ స్థానాల్లోకి వెళ్ళిపోండి. హారతి స్వీకరించిన వారంతా కూడా మరలా మేము ఈ స్థానాల్లో కూర్చోండి.